ప్రియమిత్రులకు శుభోదయం. అయోధ్యలోని బాలరాముని సుందర ముఖారవిందం నుంచి వెల్లివిరుస్తున్నటువంటి చిరునవ్వుల వెన్నెలకు భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. రాముని ముఖంలోని ఆ చిరునవ్వు, ఆ కాంతి తన్మయత్వాన్ని కలిగిస్తోంది భక్తులకి. ఎందుకో అంటే త్యాగరాజే అన్నాడు, నీ నగుమోము కనలేని అని. ఆ నగుమోము రామచంద్రుడికి చిన్ననాటి నుంచి వచ్చిందా అంటే అసలు కల్పవృక్షంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణమునందంతయు శ్రీరామచంద్రుడు హసన్ముఖుడిగా వర్ణింపబడును అని ప్రస్తావించారు ఆయన యొక్క కల్పవృక్ష రహస్యాలు అనే గ్రంథంలో. ఈ హసనమేమిటి? నవ్వుచున్నట్లు మొగము పెట్టుటయా, నోరును, చెక్కిళ్ళును, గడ్డమును, ముక్కును, మొగములోనున్న విన్యాస వైఖరిలో నుండి ఎప్పుడు నవ్వుచున్నట్లు కనిపించుటయా, లేదా భగవంతుడికి ఈ లోకమును చూచినచో ఇందులో ఏమీయూ లేదు కదా అని నవ్వు వచ్చుటయా అని ప్రశ్నించాడు కవి సామ్రాట్ విశ్వనాథ. ఎందుకు అంటే నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరారాదా శ్రీ రఘువరా అన్నాడు త్యాగరాజు. ఆ ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆ తేజస్సుని చూసి ఆ శిల్పాన్ని తయారు చేసినటువంటి శిల్పి ఆశ్చర్యపోయాడు అంటే ఆ రామచంద్రుని యొక్క అద్భుతమైనటువంటి చిరునవ్వు భక్తులను ఎంతగా పరవశింపచేస్తుందో మనకు అర్థమవుతుంది. అందుకనే రామచంద్రుణ్ణి పుంసాం మోహన రూపాయ అన్నారు. అటువంటి సుందర ముఖారవిందాన్ని దర్శించేటటువంటి భాగ్యాన్ని లభింపచేస్తూ ఆ రామచంద్రుణ్ణి దర్శిస్తున్నటువంటి అందరికీ కూడా శుభం కలగాలని, అటువంటి రామచంద్రుడు మనందరి మీద కూడా తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేయాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి.